హలో ఆల్, విష్ణువర్ధన్ లిరిసిస్ట్. లడ్డు బాక్స్ షోకి ఇంటర్వ్యూకి వచ్చాను. బక్కాసుర రెస్టారెంట్ మూవీ ఈ నెక్స్ట్ మంత్ 8th రిలీజ్ అవబోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటర్వ్యూ. ఈ మూవీలో 3 సాంగ్స్ రాశాను. ఫస్ట్ సాంగ్ జాతీయం. ఈ సాంగ్ని అనురాగ్ కులకర్ణి గారు పాడారు. అండ్ సెకండ్ సాంగ్ అయ్యో ఏమిరా ఈ జీవితం, ఇది రాహుల్ సిప్లిగంజ్ అన్న పాడారు. అండ్ థర్డ్ సాంగ్ వెళ్ళిపోతుంటే స్నేహం, ఈ సాంగ్ ని మన మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బర్షా గారు పాడారు. ఈ 3 సాంగ్స్ లో నా ఫేవరెట్ లిరిక్స్ వచ్చి జాతీయంలో చరణం లిరిక్స్, ఊరులు వేరే కానీలే రూములు మనం మిక్స్ అయిపోయాంలే, తీరులు వేరే కానీలే అందరితోనూ అడ్జస్ట్ అవ్వాలే, స్ట్రగలింగ్ ఫేజ్ చూసేది సర్వైవల్ అయి సాగేది, బతికేదెట్టాగో నేర్పేది మెచ్యూరిటీ తెచ్చే ప్లస్ ఇదేరా. ఈ సాంగ్ నేను మా రూమ్మేట్స్ డెడికేట్ చేస్తున్నాను. అనురాగ్ కులకర్ణి గారు అయితే మంచి వెజ్ మీల్స్ లెక్క ఉంటుంది. అండ్ రాహుల్ సిప్లిగంజ్ అయితే మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ లెక్క. అండ్ వికాస్ బర్షా గారు అయితే చెన్నై సాంబార్ ఇడ్లీ. మా మా ఫాదర్ పేరు మారప్ప, తను పంచాయత్ సెక్రటరీగా చేస్తున్నారు. అండ్ మా మదర్ పేరు నాగరత్నమ్మ, షీస్ హౌస్ వైఫ్. ఇండస్ట్రీలో నా ఫేవరెట్ హీరోయిన్ అయితే సాయి పల్లవి. బట్ ప్రజెంట్ క్రష్ వచ్చి మమితా బాయ్స్, ప్రేమలు ఆమె. లిరిక్స్ అంటే యాక్చువల్లీ ఆమె కోసమే నేను ఒక సాంగ్ రాసుకున్నాను. అది నేను పాడతాను, జస్ట్ ఒక 1 minute. వానవిల్లువో రంగవల్లివో జాబిలమ్మ చిన్న చెల్లివో, తెల్ల మంచువో మల్లె మాలవో అమ్మ పాడే లాలి పాటవో, నీటి బిందువో పన్నీటి జల్లువో తీపిగున్న జున్ను ముక్కవో, ప్రాణవాయువో యోగాసనానివో నాలో ఉన్న ప్రేమ ధ్యాసవో, కోస నడుములేత కొమ్మకుంటే నవ్వు పూలరెమ్మ చెలియ పలుకు కోయిలమ్మ రాగమా, కనులు 2 కలువలమ్మ కురులు పొగల బారులమ్మ కలలో కూడా మరుపు రాని కవనమా, చీరలోన ముద్దుగుమ్మ కొండపల్లి కొయ్యబొమ్మ సొగసుతోటి సెగలు రేపే ప్రాయమా, భూమి దాటే అందమమ్మ దేవకన్య రూపమమ్మ, బంధమో భావమో పరిమళం పంచిన గంధమో భాష్యమో లాస్యమో మబ్బు నాపు వెలుగు మార్గము. యాక్చువల్లీ ఇది ప్రేమలు సినిమా రిలీజ్ అయినప్పుడు రాసుకున్నానండి లైట్గా. నా ఫేవరెట్ 90 సాంగ్స్ వచ్చి విరించిన విరచించితేనేని సిరివెన్నెల్లో సాంగ్ అండి, అది విధాత తలుపున. సరసస్వర సురజరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం, ఈ గీతం విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారండి. ఫస్ట్ డైరెక్ట్గా సార్ని హక్ చేసుకుంటాను, తర్వాత సార్తో వర్క్ చేసి నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తాను సార్. అంటే తగిన గుర్తింపు అంటే రాలేదు కానీ బట్ గుర్తించారండి. ప్రీవియస్ సినిమా లారీ చేస్తున్నప్పుడు ఆ సినిమాతోనే నాకు ఏ రంగు గారంగు ఆఫర్ వచ్చింది. ఆ ఏ రంగు గారంగు సాంగ్స్ రాయడం వల్లనే ఇప్పుడు నాకు బక్కాసుర మూవీ కూడా వచ్చింది. సో గుర్తింపు అయితే వచ్చింది. బక్కాసుర రెస్టారెంట్ మూవీ తర్వాత నేను ఒక 4 మూవీస్ చేస్తున్నానండి. 2 కాలాంకి భైరవుడు అని ఒకటి ఉంది, అండ్ ఇంకోటి రిచ్ కిడ్ అనే మూవీ చేస్తున్నాను. ఇంకో 2 ఫిలిమ్స్ చేస్తున్నా, బట్ అది ఇంకా టైటిల్ కన్ఫామ్ కాలేదు. అండ్ ఏ రంగు కారంగు ఫిలింలో 6 సాంగ్స్ రాశాను. 3 మెయిన్ సాంగ్స్, 3 బిట్ సాంగ్స్. ఒకటి వచ్చి ధరణి, ఇంకొకటి వచ్చి మలినము, అండ్ ఇంకోటి ఐటమ్ సాంగ్ అబ్బా అబ్బా అని చెప్పేసి. బెస్ట్ లిరిక్స్ అంటే ఇప్పుడు బక్కాసుర మూవీలోనే అయ్యో ఏమిరా జీవితం అనుకున్నా. థ్యాంక్ యూ లడ్డు బాక్స్, షో చాలా బాగుంది. అలాగే బక్కాసుర రెస్టారెంట్ మూవీ నెక్స్ట్ మంత్ 8th రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ వాచ్ ఆన్ థియేటర్స్.